హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే ఇప్పుడు ఒక అమ్మవారి ఆలయం చూపిస్తాను. మీకు అందరికీ కూడా గ్రామ దేవతల గురించి తెలుసు కదండి. ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్కరు గ్రామ దేవతను పూజిస్తూ ఉంటారు, జాతరలు జరుపుతూ ఉంటారు. అయితే మనం ఇప్పుడు చూడబోయే దేవత 2 కొండల నడుమ, అలాగే 2 నదులు అంటే నదులు కాదు, వాగులు కలిసే చోటు అనమాట. 2 ఏళ్ల మగ అంటారు. ఏరులు పారుతాయి కదా, 2 ఏర్లు కలిసి ఇక్కడ కలుస్తాయండి. ఈ 2 ఏళ్ల మగల మధ్యలో రహదారికి ఆనుకుని ఉంటుంది. ఈ గుడి పేరు ఇండేసమ్మ తల్లి. ఇది నర్సీపట్నం నుంచి అడ్డ రోడ్డుకి వచ్చే దారిలో మనకు ఉంటుందన్నమాట. అమ్మవారు ఎంతో మహిమాన్వితమైన తల్లి. వెళ్ళే ప్రతి వాహనం కూడా ఇక్కడ ఆగుతుంది. ఆపి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకుని వెళ్తారనమాట. ఏ లోళ్ళు వెళ్ళినా సరే కొబ్బరికాయలు అమ్మవారికి ఇస్తారు. అలాగే మామిడి పళ్ళు సంథింగ్ ఏ వెళ్ళినా సరే ప్రతి ఒక్కటి అమ్మవారికి సమర్పించుకుని అమ్మవారికి నమస్కారం చేసుకుని అమ్మవారిని దర్శించుకుని కొద్దిసేపు కూర్చుని ఆ తర్వాత ఎవరైనా ప్రయాణం సాగిస్తారనమాట. అంత మహిమాన్వితమైన తల్లి. ఈ అమ్మవారి జాతర అయితే ఇక్కడ ఏప్రిల్ నెలలో జరుపుతారనమాట. ఈ అమ్మవారి పేరు ఇండేసమ్మ తల్లి. ఈ దారిలో మీరు కానీ వెళ్తున్నట్లుగా అయితే ఈ అమ్మవారిని తప్పకుండా దర్శించుకుని ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళండి. ఆల్రెడీ ఇండేసమ్మ ఆలయం దర్శించిన వారందరూ కూడా జై ఇండేసమ్మ అని చెప్పండి. లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. విధంగా మా ఊర్లో అయితే నూకాలమ్మ తల్లిని గ్రామ దేవతగా పూజిస్తారు. నేను ఇప్పుడు డ్యూటీ చేసే ప్లేస్లో అయితే సత్యమ్మ తల్లిని గ్రామ దేవతగా పూజించి జాతరలు జరుపుతారనమాట. మీ ఊర్లో ఏ దేవత అయితే ఉందో కామెంట్